సో ఇప్పుడు మనం ప్రాక్సిమల్ హ్యూమరస్ హెడ్ ఫ్రాక్చర్, ఓకే, ప్రాక్సిమల్ హ్యూమరస్ హెడ్ ఫ్రాక్చర్ అయినప్పుడు మన దగ్గరకు వచ్చిన ప్లేటింగ్స్ 3.5 సిస్టంలో ప్రాక్సిమల్ హ్యూమరస్ ప్లేట్, దీన్ని పిలోస్ ప్లేట్ కూడా అని అంటారు. ఇది ప్రాక్సిమల్ హ్యూమరస్ హెడ్ ఫ్రాక్చర్ అయితే మనం ఈ పిలోస్ ప్లేట్ని యూజ్ చేస్తాం. ఇందులో హాకీ టైప్ ప్లేట్ అని కూడా ఉంటుంది, అది మన దగ్గర అవైలబుల్ లేదు. ఓకేనా, ఇది ప్రాక్సిమల్ హ్యూమరస్కి మన దగ్గర ఉన్న ఒకే ఒక ప్లేట్. సో ఈ హెడ్ ఫ్రాక్చర్ అయినప్పుడు మనం దీనికి కావాల్సింది ఫస్ట్ ప్లేట్. సో దీనికి కావాల్సిన ఇన్స్ట్రుమెంటేషన్ 3.5 సిస్టమ్ ప్లేట్ని 3.5 సిస్టమ్ ప్లేట్, ఇది 3.5 స్క్రూ సిస్టమ్. ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసరికి మనకి 2.5 కార్టికల్ డ్రిల్ బిట్ అండ్ 2.8 లాకింగ్ డ్రిల్ బిట్ అండ్ 1 స్క్రూ డ్రైవ్, కార్టికల్ స్క్రూ డ్రైవ్, ఎగ్జోకెనాల్ స్క్రూ డ్రైవ్. మన దగ్గర ఉన్న స్క్రూస్ హెడ్ వచ్చేసరికి ఎగ్జోకెనాల్. సో ఎగ్జోకెనాల్ స్క్రూ డ్రైవ్ అండ్ డెప్త్ గేజ్ అండ్ కార్టికల్ స్లీవ్ అండ్ లాకింగ్ స్లీవ్, ఇవి మ్యాండేటరీగా ప్లేటింగ్కి మనకు కావాల్సినవి. సో ఇప్పుడు మనం హెడ్కి ప్లేట్ ఫిక్స్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్టర్ సర్జరీ ఇనిషియేషన్ ఇచ్చిన తర్వాత సర్జన్ బోన్ వర్క్ వెళ్ళిన తర్వాత సో ప్లేటింగ్ ఫిక్స్ చేస్తారు. రిడక్షన్ తీసుకొని, ఫ్రాక్చర్ అయిందని రిడక్షన్ తీసుకొని ప్లేటింగ్ పెడతారు. అంటే రిడక్షన్ని కేవైస్ ఫిక్సేషన్తోనూ ఎలాగోలా రిడక్షన్ తీసుకుంటారు. రిడక్షన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ప్లేట్ ఫిక్సేషన్. ఈ ప్లేట్ ఫిక్సేషన్కి మనం సర్జన్కి త్రూ డైరెక్ట్ ఈ స్లీవ్తో మనం అటాచ్ చేసి ప్లేట్ ఇలా ఇవ్వాలి సర్జన్కి. సో సర్జన్ ఇలా రిడక్షన్లో పెట్టేసిన తర్వాత ఫస్ట్ స్క్రూ, కార్టికల్ స్క్రూ అంటే మనం డ్రిల్ వేయాలి. సో కార్టికల్ స్క్రూకి 2.5 డ్రిల్ బిట్ మస్ట్ అండ్ షుడ్ కావాలి. ఓకే, సో ఒకటి రావాలన్నా. సో ఇలా మనం ప్లేట్ హోల్డర్స్తో క్లాంప్స్తో మనం హోల్డ్ చేసుకున్నాక ఫస్ట్ డ్రిల్ వేసుకోవాలి. డ్రిల్ ఇది కార్టికల్ డ్రిల్ బిట్ కాబట్టి మనం ఈ కార్టికల్తో ఇక్కడ వేసుకున్న తర్వాత డెప్త్ మెజర్మెంట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. సో ఇక్కడ డెప్త్ వచ్చేసరికి మనకి 28 చూపిస్తుంది. 28 స్క్రూ తీసుకోండి. 28 స్క్రూ మనం ఇక్కడ 3.5 కార్టికల్ స్క్రూ 28 వస్తుంది. సో ఈ 28 స్క్రూని ఫిక్స్ చేసుకుంటాం. సో ప్లేట్ బోన్ని బాగా హోల్డ్ చేసుకొని కంప్రెస్ అయ్యి కూర్చుంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ రిడక్షన్ వచ్చిన తర్వాత సో ఇందులో మనకు ప్రాక్సిమల్లో మొత్తం లాకింగ్ హోల్స్ ఉంటాయి. మొత్తం 3.5 లాకింగ్ హోల్స్ ఉంటాయి. సో ఇందులో మనకి 3.5 లాకింగ్ క్యాన్సిలస్ ఉంటుంది, లాకింగ్ కార్టికల్ ఉంటుంది. సో మోస్ట్లీ లాకింగ్ క్యాన్సిలస్ వేసుకోవడం బెటర్. సో సమ్ డాక్టర్స్ ఏంటంటే రిక్వైర్మెంట్ లాకింగ్ కార్టికల్ కూడా యూజ్ చేస్తారు. సో ఇదంతా క్యాన్సిలస్ బోన్ కాబట్టి క్యాన్సిలస్ వేసుకోవడం బెటర్. సో ఇప్పుడు మనం దీనికి డ్రిల్ బిట్ వచ్చేసరికి 3.5 లాకింగ్కి 2.8 వస్తుంది 3.5కి. అంటే మీకు 3.5 2.8 మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుంది? 7 mm, 0.7 mm లాకింగ్ స్క్రూకి. 2.5 వచ్చేసరికి కార్టికల్. 2.5కి 3.5కి మినిమం 1 mm వేరియేషన్ ఉంటుంది. అంటే తక్కువ ఉండాలి మన స్క్రూస్ బాగా హోల్డ్ అవ్వాలి అంటే. సో ఇప్పుడు మనం ప్రాక్సిమల్ లాకింగ్ వేద్దాం. సో ప్రాక్సిమల్ లాకింగ్ స్క్రూస్ మనం ఎప్పుడు వేయాలన్నా సరే స్లీవ్ కంపల్సరీ ఉండాలి. ఈ వితౌట్ స్లీవ్ మనం డ్రిల్ చేసి స్క్రూ పెట్టాలి అంటే స్క్రూ ఎగ్జాక్ట్లీ లాకింగ్ హోల్లో కూర్చోదు. ఓకే, సో ఇప్పుడు మనం డ్రిల్ చేంజ్ చేసుకోవాలి. ఇది మనకి డ్రిల్ వచ్చేసరికి లాకింగ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఈ లెంత్ మనకి దేనికి పర్పస్ అంటే నువ్వు ఎగ్జాక్ట్లీ సగం స్లీవ్ ఇక్కడే ఉంటుంది, సగం లెంత్ స్లీవ్లోనే ఉండిపోతుంది. సో త్రూ మనకి బోన్ దాకా వెళ్ళాలంటే లెంత్ ఎక్కువ ఉండాలి బేస్డ్ ఆన్ స్లీవ్. సో ఇప్పుడు మనం లాకింగ్ వేస్తున్నాం.
ఇప్పుడు స్లీవ్ తీసి సేమ్ మెజర్మెంట్ చేసుకొని ఫార్టీ వస్తుంది మనకి. 40లో లాకింగ్ తీసుకుందాం. ఇది లాకింగ్ క్యాన్సిలస్. లాకింగ్ క్యాన్సిలస్కి లాకింగ్ కార్టికల్కి ఈ స్క్రూ థ్రెడ్డింగ్ ఉంది కదా, ఈ థ్రెడ్డింగ్ పిచ్ అనేది వేరియేషన్ వస్తుంది. ఓకేనా? సో హెడ్ వచ్చేసరికి సేమ్ ఉంటుంది. ఈ హెడ్స్కి కూడా థ్రెడ్స్ ఉంటాయి, ఎందుకంటే ప్లేట్ హోల్కి థ్రెడ్స్ ఉండి సో హెడ్ ఈ హెడ్ వెళ్ళి ఈ హోల్కి మ్యాచ్ అవ్వాలంటే ప్రాపర్గా కూర్చుంటుంది. సో ఇప్పుడు డ్రిల్ వేయాలంటే కంపల్సరీగా స్లీవ్తోనే వేయాలి, 100% స్లీవ్తోనే వేయాలి. మీరు స్లీవ్ లేకుండా డైరెక్ట్ వేసి తర్వాత స్క్రూ కూర్చోవట్లేదు అంటే అది స్లీవ్ యూజ్ చేయకపోతేనే అవుతుంది. ఓకేనా? దాని తర్వాత థ్రెడ్డింగ్ హెడ్ కూడా దాన్ని ఏమంటారు, హెడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. హెడ్ ఈ థ్రెడ్స్ అనేవి ఇవి అరిగిపోతాయి. సో ఇప్పుడు మనం దీనికి క్యాన్సిలస్ సో మనకి ప్లేటు ఇలా హోల్డ్ చేసుకొని ఉంటుంది. ఇదంతా ప్రాపర్గా మనం రిడక్షన్ చేసుకున్న తర్వాత వస్తుంది. ఓకేనా? సో డైరెక్ట్ ఈ స్క్రూ హెడ్లో కూర్చుంది, ప్లేట్ హోల్లో ప్రాపర్గా కూర్చుంది. బికాస్ మనం డైరెక్ట్ స్లీవ్ నుంచి డ్రిల్ చేసినాం కాబట్టి. ఓకేనా? వితౌట్ డ్రిల్ స్లీవ్ లేకుండా యాంగిల్ మార్చి ఇలా వేసాం. వేసిన తర్వాత దీనికి మనం ఒక స్క్రూ వేద్దాం వితౌట్ స్లీవ్. అంటే ఏమవుతుందనేది చూడండి. కూర్చోలేదు. ఓకేనా? అంటే మీరు లోపలికి వెళ్ళింది కానీ థ్రెడ్ టు థ్రెడ్ మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ గ్యాప్ ఉందా, కనిపిస్తుందా? ఇక్కడ ఈ గ్యాప్ కనిపిస్తుందా? సో మీరు డైరెక్ట్ స్లీవ్తో వేసి ఉంటే ఈ స్క్రూ హెడ్ కూడా ఈ క్రాస్ యాంగిల్లో వెళ్ళిపోతుంది. ఓకేనా? సో సమ్ టైమ్స్ ఏంటంటే ఇది మ్యాచ్ అవ్వలేదు కదా అని చెప్పేసి ఇంకా హోల్డ్ చేసుకుంటా టైట్ చేస్తూ ఉంటే ఈ ప్లేట్కి ఉన్న థ్రెడ్స్ దీనికి థ్రెడ్స్ మ్యాచ్ అయిపోయి ఇది సాఫ్ట్ అయిపోయి నెక్స్ట్ మనం ఇంకో వేరే హోల్లో వేసుకోవాలన్నా సరే అది కూర్చోదు. థ్రెడ్స్ మొత్తం అరిగిపోతాయి కదా, అది మొత్తం అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వేరే హోల్లో కూర్చోదు. ఓకేనా? సో లాకింగ్ వేయాలంటే కంపల్సరీ స్లీవ్ మ్యాండేటరీ. సో ఇది ప్రాక్సిమల్ హ్యూమరస్ పిల్లోస్ ప్లేటింగ్ ఫిక్సేషన్. సో ఇంకా అదర్వైజ్ ఇంక తర్వాత కంటిన్యూషన్గా కార్టికల్ అయితే కార్టికల్, లాకింగ్ అయితే లాకింగ్. సో షాఫ్ట్ లాకింగ్ వచ్చేసరికి కంపల్సరీగా లాకింగ్ కార్టికల్ వేసుకోవాలి. సో దీనికి లాకింగ్ కార్టికల్ కూడా సేమ్ స్లీవ్ యూజ్ చేయాలి. సేమ్ ఇది వచ్చేసరికి షాఫ్ట్ అనమాట. మనకి స్లీవ్ తీసేసి స్క్రూ వన్స్ ఫ్రాక్చర్ రిడక్షన్ వచ్చిన తర్వాత ఫస్ట్ కంప్రెషన్ స్క్రూస్తో ఫ్రాక్చర్ రిడక్షన్ చేసుకుంటాము. తర్వాత మొత్తం మనం ప్లేట్ని ఇంకా హోల్డ్ చేసుకోవడానికి, లాక్ చేసి పెట్టుకోవడానికి లాకింగ్ స్క్రూస్ యూజ్ చేస్తాం షాఫ్ట్కి. ప్రాపర్గా కూర్చుందాం. విత్ స్లీవ్తో వెళ్తే లాకింగ్ స్క్రూకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకేనా? సమ్ టైమ్స్ మనం ఇలా రొటేట్ చేసిన తర్వాత ఈ ఎగ్జోకనాలు కూడా స్మూత్ అయిపోతుంది. దానికి ఉన్న షార్ప్నెస్ పోయి ఓన్లీ స్క్రూ డ్రైవ్ తిరుగుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్క్రూలు హెడ్లు సరిగా ఉండట్లేదు అంటారు. ఒక్కోసారి సర్జరీస్లో అలా ఉంటాయి, ఆ స్క్రూస్ తీసేస్తారు. ఆ స్క్రూస్ తీసేసినప్పుడు మళ్ళీ చెక్ చేసుకొని ఈ హెడ్లు ఏదైతే ఎగ్జోకనాల్ ప్రాపర్గా లేదో ఆ స్క్రూస్ రిమూవ్ చేసేసుకొని కొత్త స్క్రూస్ పెట్టుకుంటే ప్రాపర్గా అవుతుంది. హెడ్ అనేది ఎప్పటికీ బ్రేక్ అవ్వదు, హెడ్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వదు. ఇది ఇలా తిప్పి సమ్ టైమ్ ఏంటంటే మనం ఇంకా టైట్ చేయడానికి ఇలా తిప్పిన తర్వాత దాన్ని వెళ్ళాల్సినంత వరకు వెళ్తుంది. ఇంకా టైట్ అయ్యేసరికి ఈ ఎగ్జోకెనాల్ ఉంది కదా,
ఇది షాఫ్ట్ అయిపోద్ది. షాఫ్ట్ అయి ఓన్లీ స్క్రూ డ్రైవర్ తిరుగుతుంది. అలాంటివి మనం చెక్ చేసుకుని స్క్రూస్ పడేసేయాలి. ఇంకా అది యూజ్ లేదు, ఇంకా ఆ స్క్రూ పనికిరాదు. ఓకేనా? సో ఇది ప్రాక్సిమల్ హ్యూమరస్ ప్లేటింగ్ ఫిక్సేషన్. ఓకే, సో దీనికి ఇప్పుడు ప్రెజెంట్ మనకి కావాల్సిన ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసరికి 3.5 సిస్టంలో ఇన్స్ట్రుమెంట్స్ ఫస్ట్ మనం ప్లేట్ ఇచ్చేసిన తర్వాత డ్రిల్ బిట్, కార్టికల్ డ్రిల్ బిట్ 2.5, లాకింగ్ డ్రిల్ బిట్ 2.8, నెక్స్ట్ స్లీవ్స్, ఇది కార్టికల్ స్లీవ్. ఓకే, ఇది బోన్ కార్టికల్ డ్రిల్ స్లీవ్ అండ్ ట్యాప్ స్లీవ్. ట్యాప్ స్లీవ్ అంటే ట్యాప్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. ఇది బోన్ ట్యాప్ అన్నమాట. బోన్ ట్యాప్ అంటే ఒక్కొక్కసారి మనకి స్క్రూకి డ్రిల్ బిట్కి 0.5 mm, ఓకే 0.8 mm, 1 mm గ్యాప్ ఉంటుంది. కాబట్టి సమ్ టైమ్ ఏంటంటే బోన్ కొంతమందికి హార్డ్గా ఉంటుంది. హార్డ్ ఉన్నప్పుడు ఈ 2.5 mmలో 3.5 స్క్రూ అనేది మూవ్ అవ్వలేకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ట్యాప్ సేమ్ స్క్రూ ఎంత సైజ్ అయితే ఉందో, స్క్రూ 3.5 సిస్టమ్, ట్యాప్ కూడా 3.5 ఉంటుంది. సో ఈ థ్రెడ్డింగ్ అనేది స్క్రూకి ఎలా అయితే ఉంటుందో ట్యాప్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? సో సేమ్ 3.5లో మీరు ట్యాప్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ రిమూవ్ చేసి ఇదే థ్రెడ్స్ ఇదే పొజిషన్లో స్క్రూ వెళ్ళిపోద్ది. సో ఈ ట్యాప్ పర్పస్ అనేది కంపల్సరీగా ఉంటుంది, సమ్ టైమ్స్ స్క్రూ మూవ్ అవ్వకపోతే. ఓకేనా? ఈ ట్యాప్ థ్రెడ్డింగ్ అనేది స్క్రూ థ్రెడ్డింగ్ అనేది సేమ్ ఉంటుంది, సేమ్, ఇందులో ఎలాంటి వేరియేషన్ ఉండదు. ఈ ట్యాప్ అనేది సమ్ టైమ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, కానీ ప్రతి ఇన్స్ట్రుమెంటేషన్ సెట్లో ట్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. బోన్ ట్యాప్ అంటారు ఇది. ఓకే, సో ఇప్పుడు మన 3.5 సిస్టమ్ ప్లేటింగ్కి ఒక్క నిమిషం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ సో మనం లాకింగ్ స్క్రూ ప్లేట్కి ఫిక్స్ చేసినప్పుడు అది కంప్లీట్ లాక్ అయిందా లేదనేది మనకి ఒక టార్క్ లిమిట్ అని ఒకటి వస్తుంది. దీనికి ఈ టార్క్ అనేది మనం కంప్లీట్గా హెడ్ని ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఒక టార్క్ అనేది సౌండ్ వస్తుంది, మనకు ఒక బీప్ సౌండ్ అనేది వస్తుంది, టక్మన్ సౌండ్ వస్తుంది. సో ఇంకా లాక్ అయినట్టు, ఇంకా మనం తిప్పకూడదు. ఆల్మోస్ట్ స్క్రూ ప్లేట్ని అండ్ బోన్ని హోల్డ్ చేసుకొని పట్టేసుకున్నాయి. ఓకేనా? దిస్ ఈస్ ద టార్క్ లిమిట్. ఓన్లీ లాకింగ్ స్క్రూ, దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది ఓన్లీ లాకింగ్ స్క్రూస్. సో ఇప్పుడు మనకి ప్లేటింగ్ మీకు లాకింగ్ స్క్రూ వన్స్ ఒకసారి టార్క్ లిమిట్తో మనం హోల్డ్ చేసిన తర్వాత రిమూవ్ చేయాలంటే ఫస్ట్ హెడ్ అనేది సింపుల్ రిలీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పవర్ షాఫ్ట్ యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో 3.5 సిస్టమ్ ఫిలోస్ ప్లేటింగ్. సో దీనికి కావాల్సిన ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ ఫస్ట్ ప్లేట్ అయితే తీసి పెట్టుకుంటాం. నెక్స్ట్ కార్టికల్ 2.5 డ్రిల్ బిట్ అండ్ లాకింగ్ 2.8 డ్రిల్ బిట్ అండ్ కార్టికల్ స్లీవ్ అండ్ లాకింగ్ స్లీవ్ అండ్ దెన్ స్క్రూ కార్టికల్ అండ్ టార్క్ లిమిట్. టార్క్ లిమిట్, స్క్రూ డ్రైవర్ అండ్ లాకింగ్ స్లీవ్, డెప్త్ గేజ్, బోన్ ట్యాప్. ఇవి మనకి ప్రాపర్గా ఉండాల్సిన ఇన్స్ట్రుమెంట్స్. ప్రాక్సిమల్ హ్యూమరస్ ప్లేటింగ్ 3.5 సిస్టమ్ ఏ ప్లేట్ వేసినా ఏ 3.5 సిస్టమ్కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఒక ప్లేట్, డెప్త్ గేజ్ అండ్ డ్రిల్ బిట్స్ 2.5, 2.8 అండ్ స్క్రూ డ్రైవ్స్ అండ్ స్లీవ్స్, కార్టికల్ స్లీవ్, లాకింగ్ స్లీవ్. ఇవి కామన్గా ఉండాలి, ప్రతి 3.5 సిస్టమ్కి కామన్గా ఉండాలి. ఓకే, సో మనం 3.5 సిస్టమ్ ప్లేటింగ్ వెళ్తుంది అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఇన్స్ట్రుమెంటేషన్ సెట్లో ఉండాలి. ఓకే, సో ప్రాక్సిమల్ హ్యూమరస్లో మన దగ్గర ఉన్న అవైలబుల్ ప్లేట్ ఓన్లీ 3.5 mm పిల్లోస్ ప్లేట్. ఓకే.